హైడ్రాపై రాష్ట్ర బీజేపీ నేతలు ఆగమాగమవుతున్నారట. ఏం మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో పేదోళ్ల గుడిసెలు కూలగొడుతుంటే మొన్నటిదాకా బీజేపీకి చెందిన నేతలు బండి సంజయ్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు చాలా మంది ఆహా ఓహో అద్భుతం అంటూ ఆకాశానికెత్తేశారు. కూలగొట్టడం కరెక్ట్ అంటూ సర్కార్ను నెత్తిన పెట్టుకుని కాపాడారు. కాంగ్రెస్ వాళ్లకంటే ఎక్కువగా రేవంత్ సర్కార్ను కాపాడుతూ వచ్చారు బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు. వందలాది మంది పేద ప్రజలు రోడ్డున పడుతున్నా కనీసం వాళ్లను ఆదుకోవాలని ఏ ఒక్కరూ మాట్లాడినా పాపాన పోలేదు. ఏ కోర్టు చెప్తే సర్వే చేసిరు, అదే హైకోర్టు చెప్పింది కదా. కొద్దిగా ఓపికగా చూడుర్రి, దయించి చెరువులను పరిరక్షించుర్రి. పక్కన వాయనాడు కనబడ్డది, 2 నెలల కింద ఉత్తరాఖండ్ కనబడ్డది. దేశంలో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. చెరువులు, కుంటలు, కొండలు, కోనలు, ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. అయ్యా జడ్జిల్లారా, తొందరేం లేదు బంగ్లాలు కూలిపోతే, కూలగొట్టని ఏంరి. దానికి చట్టబద్ధత ఉందా లేదా అని మీరు అడిగినారు కాబట్టి నేను జీవో 157 తీసుకొచ్చిన. హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏ రిట్ పిటిషన్ ఫైల్డ్ ఇన్ 2007 and 8 categorically said all the lakes of the Hyderabad should be protected. మళ్ళీ మీరు ఎందుకు స్టే ఇస్తారు? ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయి కాబట్టి కమలం నేతలెవరూ హైడ్రాను వ్యతిరేకించలేదనే ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్కు పార్టీ పూర్తి మద్దతు ఇస్తోంది కాబట్టి ఎవరూ ఏం మాట్లాడడం లేదనే చర్చ నడిచింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఏ ఒక్క అంశంపై వారు మాట్లాడకపోవడానికి కారణం కూడా అదేననే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా కమలం రూటు మారింది. నిన్నటిదాకా రేవంత్ సర్కార్ను నెత్తికెత్తుకున్నోళ్లు ఇప్పుడు నేల మీద పడేసినంత పనిచేస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు హైడ్రాను విమర్శించడం మొదలుపెట్టారు. ఆహా ఓహో అన్నోళ్లు అంతా వరస్ట్ అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మొన్నటిదాకా కూల్చాలని చెప్పినోళ్లే ఇప్పుడు కూలుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, అడ్డుపడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పనులన్నింటికీ మద్దతు ప్రకటించిన బీజేపీ నేతలు ఇప్పుడు సడన్ గా ఎందుకు ప్రశ్నించడం మొదలుపెట్టారనేది చర్చనీయాంశంగా మారింది. హైడ్రా అద్భుతం అంటూ మాట్లాడిన వాళ్లు ఇప్పుడు దాన్ని ఎందుకు తప్పుపడుతున్నారనేది చాలా మందికి అంతుపట్టడం లేదట. అయితే సడన్ గా ఫ్లేటు ఫిరాయించి రేవంత్ పై రాళ్లేయడానికి కారణాలు లేకపోలేదట. రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేకుండా పోతుందనే ప్రచారం ఇటీవల మొదలైంది. కాంగ్రెస్ పై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందనే చర్చ మొదలైంది. హైడ్రా మూసీ బాధితులు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆఫీస్కు కాకుండా రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ కు క్యూ కట్టారు. అక్కడే అసలు కథ మొదలైందంటున్నారు. బాధితులంతా బీఆర్ఎస్ పార్టీనే తమను కాపాడగలుగుతుందని మాట్లాడుతుండడం, అవి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఢిల్లీలో ఉన్న కమలం బాసులు కస్సుమన్నారట. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారును కాటయొద్దని చెప్పాం కానీ అప్పుడప్పుడు బుస కొట్టాలి కదా అని చీవాట్లు పెట్టారట. మాంసం తిన్నామని బొక్కలు మెడలో వేసుకుంటామా అని సీరియస్ అయ్యారట. మీ చేష్టల వల్ల రేవంత్ రెడ్డి సర్కార్తో మనకు దోస్తీ ఉందని అందరికీ తెలిసిపోయేలా ఉందని ఢిల్లీ పెద్దలు చాలా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇదే జరిగితే పార్టీ మొత్తమే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చీవాట్లు కూడా పెట్టారట. దీంతో తెలంగాణలోని కమలం నేతలందరూ స్టాండ్ మార్చుకుని సర్కార్పై ఉత్తుత్తి దండయాత్ర మొదలుపెట్టారనే చర్చ జరుగుతోంది. పార్టీని బతికించుకునేందుకే బీజేపీ నేతలు ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడుతున్నారనే ప్రచారం కూడా ఉంది. మరి ఈ ఆగ్రహావేశాలు ఎన్ని రోజులు చూపిస్తారు, హైడ్రాపై ఎన్ని రోజులు పోరాటం చేస్తారనేది మాత్రం తెలియడం లేదని బీజేపీలోని కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.